శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి ఈ పక్షమంతా కూడా రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఇది ప్రధానంగా జాతకుడికి కొన్ని కొత్త అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. చాలా కాలంగా ఎవరితో కలిసి సంతోషంగా గడపాలనుకుంటున్నారో వారితో కలుసుకొని పరస్పరం కష్టసుఖాలు చర్చించుకుంటారు. ఏదైనా ఒక విహారయాత్ర కానీ వినోదయాత్రకు కానీ ఏదైనా పుణ్యక్షేత్రాన్ని కానీ దర్శించే అవకాశం ఉంది. ఇది స్త్రీలకి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఆకర్షణ పెరుగుతుంది. ఈ సమయంలో ఎటువంటి వివాహ ప్రయత్నాలు చేసినా, పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసినా 100% అవతల వారికి మీరు నచ్చడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఒక ఉత్సాహం, ఆనందం కనబడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ సినిమా, మీడియా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీలకి కంప్లీట్గా ఈ నెల మొదటి 2 వారాల లోపల ఏదో ఒక ఉద్యోగం లేదంటే స్వయం ఉపాధి లాంటిది స్వతంత్రంగా మీరు ఏదన్నా వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకున్నా, ఏదంటే ఉద్యోగంలో ప్రవేశించినా చాలా అనుకూలంగా ఉంటుంది. లేదంటే కొత్తగా వివాహమైనటువంటి దంపతులు కొత్తగా కాపురం పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది. అలాగే మరి స్త్రీలకి విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి వస్త్రాలు రావడం జరుగుతుంటుంది. ఏదో ఒక వివాహ వేడుకలోనో, పుణ్య కార్యక్రమంలోనో, పేరంటంలోనో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. 10 మందిని ఆకర్షించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా మీరు ఆకర్షించబడతారు కూడా. దాని తర్వాత ప్రధానంగా కుజుడు ప్రస్తుతం లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఈ నెల ఈ పక్షంలో 2వ తారీఖున మీనరాశిలోకి, తన మిత్రక్షేత్రమైనటువంటి మీనరాశిలోకి 12వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ పక్షం అంతా కూడా కుజుడు 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇది జాతకుడి యొక్క బాధ్యతల్ని పెంచుతూ ఉంటుంది. మీరు ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉన్నా, ఏదైనా రుణం తీర్చవలసి ఉన్నా, పెద్ద మొత్తంలో అప్పు తీర్చవలసి ఉన్నా కంప్లీట్గా ఈ సమయంలో మీరు దాన్ని తీర్చివేస్తారు. భూములు, స్థిరాస్తులు కొనాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. ఏదో ఒక స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అలాగే రక్త సంబంధీకులకి, దగ్గర బంధువులకి, అన్నదమ్ములకో, ఫ్రెండ్స్కో కొంతవరకు ఆర్థిక పరంగా సహకరించవలసి ఉంటుంది. వారి జీవనోపాధికి ఏదో విధంగా మీరు సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇక రవిగ్రహం ప్రస్తుతం పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి రాష్ట్రాధిపతితో కలిసి వ్యయస్థాన సంచారం వల్ల వృత్తిరీత్యా ఏదైనా దూర ప్రాంతం వెళ్ళవలసి రావడం కానీ, ఏదైనా కొన్ని రోజుల పాటు వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలు తిరగవలసి రావడం కానీ జరుగుతుంది. సడన్గా వృత్తిలో బాధ్యత పెరుగుతూ ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న టార్గెట్ పెంచలేకపోతుంటారు. కానీ ఎక్కువ ధన వ్యయం జరుగుతుంటుంది. దానికి తగ్గ ఫలితం అన్నది సాధారణంగా పొందలేకపోతుంటారు. ఇది ఉద్యోగస్తులకి ఒక ప్రమోషన్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఈ పని పూర్తి చేస్తే మీకు ఈ ప్రమోషన్ వస్తుంది, ఇది చేస్తామని మీ పైవర్గ వాళ్ళు అంటారు. కానీ మీరు ఎంత కష్టపడ్డా కూడా ఆ టార్గెట్ని పూర్తి చేయలేకపోతూ ఉంటారు. ఏదో ఒక వ్యతిరేకత కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శనిగ్రహం కూడా 12వ స్థానంలో ఉండడం వల్ల, మరి రవి కూడా 12లో రావడం వల్ల ప్రభుత్వ సంబంధించిన అధికారుల నుంచి కానీ చాలా ఒత్తిడి ఏర్పడుతుంటుంది. ప్రభుత్వ అధికారులు ప్రతిక్షణం ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే పిల్లల విషయంలో కూడా మీ సంతానం కూడా మీరు అనుకున్న విధంగా వాళ్ళు సంతృప్తి పరచలేకపోవడం, వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోవడం, వారి సహకారం కూడా లేకపోవడం జరుగుతుంది. పైపెచ్చు మీరు ఖర్చు విషయాల్లో వృత్తికి, వ్యాపార అభివృద్ధికి పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. పిల్లల చదువు కొరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాగే మిగతా బాధ్యతలు కూడా నెరవేర్చుకోవడంలో ఎక్కువ ఫైనాన్స్ స్ట్రగుల్ అన్నది ఈ వారంలో ఏర్పడుతుంటుంది. కానీ బయట వారికి ఈ ఫైనాన్స్ స్ట్రగుల్ అయితే కనబడదు. మీ దగ్గర చాలా ధనం ఉందని కావాలని అవాయిడ్ చేస్తున్నారని అనుకునే ప్రమాదం కూడా
ఈ వారం మీకు ఎక్కువగా కనబడతా ఉంది. ఇక ప్రధానంగా బుధుడు, మరి ఈ నెల ఈ పక్షం 9వ తారీఖు వరకు బుధుడు 11వ స్థానంలో సంచరిస్తూ, బుధుడు కూడా మనకి 9వ తారీఖున వ్యయ స్థానంలో ప్రవేశిస్తాడు. ఇది తృతీయాధిపతి వ్యయ స్థానం వల్ల కొంతవరకు అన్నదమ్ముల వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, లేదంటే వృత్తిపరంగా చిన్న చిన్న పొరపాట్ల వల్ల, అకౌంట్స్లో చేసిన పొరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి. లెక్కల్లో కొంత తారుమారు రావడం వల్ల మీరు అనుకున్నటువంటి ధనం సమయానికి సమకూర్చుకోలేకపోవడం, ఏదో కొంత ఫైనాన్స్ ఆగిపోవడం, జరిగే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకని సాధారణంగా ఈ పక్షం అంతా కూడా ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ వ్యయాలు సరిగ్గా ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ఎక్కువగా ఈ పక్షంలోనే ప్రధానంగా 4 గ్రహాలు వ్యయ స్థానంలో ప్రవేశించడం వల్ల చాలా వరకు గతంలో సంపాదించినటువంటి చాలా ధనాన్ని ఈ సమయంలో ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా చాలా ప్లాన్ వేసుకోవాల్సింది. కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఈ రాశిలో ఉన్నటువంటి శుక్ర ప్రభావం వల్ల వ్యయం అనుకున్న దానికన్నా ఎక్కువ జరుగుతూనే ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టినా ఇంకా ఖర్చు పెట్టాలనే ఆలోచన, ఒక విధంగా ఈ ఖర్చు పెట్టడం ఒక సంతృప్తి, ఆనందాన్ని కూడా మీరు పొందడం జరుగుతుంది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిషవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిషం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిషాన్ని నేర్చుకుందాం అనుకునేవాళ్ళు, ఆల్రెడీ జ్యోతిషంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంక జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు. అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి, ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100కి 100 పాళ్ళు అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100కి 100 పాళ్ళు ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్ది వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడి కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి
ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.